రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. సునీత కుక్కరీ షో. నేను సునీత. ఇవాళ మేము చూపించబోయే రెసిపీ నేతి బీరకాయ పప్పు. నేతి బీరకాయ పప్పు ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బట్ అంతకంటే ముందు మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది నేతి బీరకాయలు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈలోగా కందిపప్పు ఒక బౌల్లో తీసుకుని నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 గరిటెల నూనె వేశాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. వేసేసాక కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందాక కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాగా, నీళ్ళు లేకుండా కందిపప్పు వేయాలి. గ్లాసు బావు నీళ్లు పోయాలి కుక్కర్లో. చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయాలి. కొంచెం సేపు అయ్యాక కుక్కర్ తీసేసి పక్కకి పప్పు గుత్తుతో మెత్తగా నలపాలి. మళ్ళీ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకున్నాక కొంచెం చింతపండు గుజ్జు రసం వేయాలి. వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. రుచికి సరిపడా కారం. ఈలోగా స్టవ్ పైన చిన్న మూకుడు పెట్టుకొని 2 to 3 స్పూన్స్ నూనె వేశాక కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేయాలి. వేశాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగు వేయండి. ఇంగు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు వేగించాలి. వేగించాక పప్పులో వేసేయాలి. వేసేసాక కలిపేయడమే. నేతి బీరకాయ పప్పు రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.